ఇక ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడి నుంచినా 0 FIR నమోదుకు అవకాశం. అరెస్టుల వివరాలను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించాలి. జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు. ఇది ఎంత మంచి చట్టం అంటే చాలా మంచిది, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏం చెప్పాలన్నా, ఇది నిజమన్నా. ఏడికి వెళ్ళినా పోవాలంటే పలానా పోలీస్ స్టేషన్ నువ్వు రావాలి, వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఒక పోలీస్ స్టేషన్ కేసు ఇవ్వకపోతే 4 సార్లు రాపించుకున్నాడు. గూడూరు పోలీస్ స్టేషన్ అక్కడ గూడూరు పోలీస్ స్టేషన్ 4 సార్లు రాపించుకున్నారు కంప్లైంట్. ఇది వద్దాన్ని ఇంకో దొడ్డు రాపి మాత్రం లాస్ట్కి వచ్చేసరికి రాసిన తప్పని పరిస్థితి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయింది అది. అంతదాకా ఎందుకంటే ఎదురు పార్టీని వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ఎట్లుంటారంటే అమ్మాయిలు మీదనేమో ఫ్రెండ్లీ పోలీస్, లోపల ఎట్లుంటుంది అంటే గుండాయిరి కంటే ఎక్కువ ఉంటుంది మాట్లాడే విధానం. కొంతమంది గురించే అంటున్నాను. పోలీసులు కొద్ది మందే మంచిగా ఉన్నారన్న, కొద్ది మందే మంచిగా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు దరఖాస్తు ఇచ్చే అది రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతను పిలిపించి మాట్లాడి సెటిల్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఇంకొకటి కొన్ని పోలీస్ స్టేషన్లలో ఏమవుతుందంటే కంప్లైంట్ రాయని పోయిన వాళ్ళకి అందరికి చదువు వస్తుంది, చదువు రాదు. రాయ్ అంటే ఊరిని అమ్మ టీచర్ కంటే అద్మానంగా బెదిరిస్తారు. టీచర్ కంటే అద్మానంగా, స్కూల్లో 10 ఏళ్ళు చదివిన టీచర్ కంటే అద్మానంగా బెదిరిస్తారు. రాయ్ రాసుకో అని మేడం వాళ్ళు ఏదో పర్సనల్ వస్తారు, ఆగమాగం వస్తారు. పెన్ ఏది, పెన్ కూడా ఇవ్వాలా మీకు మేమిడా? ఇవన్నీ ఉంటాయి. నోటి మాటతో చెప్పిన కేసు బుక్ అయితే అసలు యాక్టివ్ కంటే నోటి మాటతో చెప్పిన స్టేషన్ కదన్నా రాసుకోవాలి, కంప్లైంట్ రాయాలి. అందుకే అలా అయితే ఆన్లైన్ చేశారు. 0 FIR అప్పుడు కూడా ఉన్నది చేస్తారు. ఎందుకు ఏరే ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తాను. హలో మామ